స్త్రీ తన కట్నం డబ్బులతో ఏది కొన్నా వేసినా అంతా ఆమెదే. అసలు పెళ్ళైన 3 నెలలకే ఆమె పేరు పెట్టేయాలి మొత్తం డబ్బులన్నీ అంతా పెట్టి. అంతేగాని పిల్లలు అమ్మేసేసుకుని నీ వంతు ఇంటి 6వ వంతు నీకు ఇచ్చేది తక్కువ పట్టుకుపోతాం అంటే కుదరదు. నీ స్థలం అమ్మేస్తాం, నీ స్థలాన్ని అమ్మేసేసి దాంట్లో 6వ వంతు మీ ఇష్టం తక్కువ పట్టుకుపోతాం అంటే ఆస్తి ఉండి వాళ్ళ ఆస్తిని పిల్లలు పట్టుకుపోయి వీళ్ళు వృద్ధాశ్రమాల్లో వాళ్ళు దేహి అంటూ బతుకుంటున్నారు. ఎంతమంది ఉన్నారు దేహి అంటూ. సమరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఎపిసోడ్లో చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా మహిళల రక్షణ విషయంలో రకరకాల పెళ్ళైన వాళ్ళ విషయాల్లో, కట్నం విషయాల్లో, అలాగే విడాకులు పుచ్చుకునే వాళ్ళ విషయంలో, అలాగే అమ్మ విషయంలో ఇవాళ తెలుసుకుందాం. అమ్మ విషయం. అమ్మ అనేది ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక కుటుంబం ఉందండి. మీకు ఉదాహరణ చెబుతున్నాను. ఒక విషయం, ఒక కుటుంబంలో తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు. అమ్మ పెళ్లి చేసుకున్నప్పుడు, నాన్న పెళ్లి చేసినప్పుడు అమ్మ ఏం చేసిందంటే కొంత కట్నం తెచ్చింది. ఆ కట్నంతో అప్పుడు నాన్న స్థలం కొన్నాడు. ఏదైనా కానివ్వండి, కొంత అమ్మకు డబ్బు ఇచ్చింది. ఆ ఇంటి వ్యవహారంలో అంత బాగోగుల విషయంలో, ఆ కుటుంబ బాగోగుల్లో అమ్మ పాత్ర కూడా చాలానే ఉంది. నాన్న చనిపోయాడు. నాన్న చనిపోయిన తర్వాత ఈ పిల్లలందరూ ఏం చేశారంటే, అమ్మకోని పిల్లలందరూ కూడాను మాకు ఈ ఆస్తి అంతా నాన్న సెట్లో అమ్మకి మరి ఇంత ఇన్ని చాలా ఎపిసోడ్ మీద తెలుసుకున్నంటే, స్త్రీ కట్నంగా తెచ్చిన డబ్బు మీద ఆ స్త్రీ ధనం ఆమెకు పూర్తిగా హక్కులు ఉన్నాయి అని మేము చెప్పుకుంటున్నాం. ఇంతవరకు ఇప్పుడు అన్ని తలపై ఇదివరకు జరిగిన ప్రీవియస్ ఎపిసోడ్లో మనకు తెలుస్తుందంటే, స్త్రీ పెళ్లి సమయంలో తెచ్చినటువంటి కట్నం కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, కానుకలు కానివ్వండి, నగలు కానివ్వండి, ఏమైనా సరే పెళ్ళైన 3 నెలల్లోగా ఆ స్త్రీ పేటే పెట్టియాలి. అది ఎప్పటికీ ఆమెదే డబ్బు, స్త్రీ ధనం అని తెలుసుకున్నాం కదా. అంటే ఆమె బతుకున్నంత కాలం ఆమెదే, ఆ డబ్బు ఆమెదే. తాను ఇష్టపూర్వకంగా కొంత దాంట్లో ఖర్చులు దాని మీద వచ్చే డబ్బు ఎవరినైనా ఖర్చు పెట్టచ్చు, వేరే ఇష్టం తన ఇష్ట ప్రకారంగా. కానీ అధికారం ఎవరిది? ఆమెదే. ఆమె బొసలైనా సరే ఆస్తి ఆమెదే. అందుకు ఎవరికి లేదు, అధికారం లేదు. అధికారం లేకపోతే ఇప్పుడు ఏం జరిగింది, ఒక కుటుంబంలో తండ్రి చనిపోయాడు. తండ్రి ఆస్తి ఎంత ఉందో తెలియదే విషయం అది. ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే, అమ్మ వాళ్ళ నాన్నని పెళ్లి చేస్తున్నప్పుడు ఆ కట్నంగా డబ్బిచ్చారు. కట్నంగా డబ్బిస్తే తండ్రి ఆమె కట్నం డబ్బులతోనే ఒక స్థలం కొన్నాడు. అది కొన్నప్పుడు ఆమె ఇచ్చిన డబ్బులు తక్కువే. ఆనాడు ఒక 50 ఏళ్ళ క్రితం, 60 ఏళ్ళ క్రితం ఆ డబ్బుతో, అప్పుడున్న డబ్బుతో, అప్పుడున్న రేటుతో స్థలం కొన్నాడు. కానీ దాని రేట్లు లక్షలు కోట్లు పెరిగిపోయాయి. అప్పుడు వేలల్లో ఉండొచ్చు కానీ లక్షల కోట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు పిల్లలు ఏమన్నారంటే, అమ్మ ఆస్తిలో అమ్మకి మేము కేవలం 6వ వంతు వాటా ఇస్తాము, తక్కింద మేము తీసేసుకుంటాం. చూడండి పిల్లలు ఏమంటున్నారు. నీ డబ్బుతో నాన్న స్థలం కొని ఉండొచ్చు, అది విలువ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు నీవు మాత్రం నీకు వచ్చే వాటా దీంట్లో ఇది అమ్మితే వచ్చే డబ్బులో నీ వాటా కేవలం 6వ వంతే. ఈ 6వ వంతే అంటే ఆమె బతకడానికి వీళ్ళందరూ తీసుకెళ్ళిపోతారు. కొంత అమెరికా పోతాడు, ఇంగ్లాండ్ పోతాడు, ఆస్ట్రేలియా పోతాడు, కెనడా పోతాడు, ఇంకో దేశం పోతాడు. ఈ అమ్మకు వచ్చేది ఏంటి? 6వ వంతే. ఈ 6వ వంతు ఆమె బతకలేదు. ఈ 6వ వంతుతో వచ్చేదానికి ఈమె బతకలేదు. వాళ్ళు ఎట్లా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అమెరికా పోతున్నారు, అని చేస్తున్నారు. ఇప్పుడు ఈ 6వ వంతే వేశారు. కానీ ఆమె ఆ స్థలం ఎవరు పెట్టుకున్న, ఎవరి డబ్బుతో కొన్నారు? ఈ అమ్మాయి తెచ్చినట్టు కట్నంతో కొన్నారు. ధర పెరిగింది. అసలు అమ్మినా ఆ డబ్బులు ఎవరు అసలు ఇస్తే అమ్మాయి వాళ్ళది. మొత్తం ఆస్తి ఎవరిది? తండ్రి చనిపోయినప్పటికీ ఆ తండ్రి ఈమె డబ్బుతో కొన్నాడు కనుక ఇది
ఆమెకే చెందుతుంది, అది గుర్తుంచుకోండి. ఆమె ఇష్ట ప్రకారం తీసుకోవచ్చు కొంత, కానీ చెంది. అంతేకాని నీకు కేవలం 1/6 వస్తుంది, తగ్గింద మాదే అనేసి తీసిపోయారనుకోండి, తల్లికి అన్యాయం చేయడం అన్నా కదా. మనం ఇప్పుడు చట్టాలు చేయగానే దానికి అన్యాయం అంటాం, కానీ మామూలు వాళ్ళ దృష్టిలో, పూర్వకాల దృష్టిలో అది అన్యాయం కాదు. ఇక్కడ స్వార్థం, పిల్లల స్వార్థం విషయంలో అన్యాయం కాదు. మరి ఇప్పుడు ఈ విషయంలో ఏమిటి తల్లి గొడవ? తల్లి విషయం ఈమె కేవలం ఆమె ధనంతో, స్త్రీ ధనంతో స్థలం కొన్నారు కనుక ఆ స్థలంలో 6వ వంతు ఆమెకు వచ్చేది. 6వ వంతు ఆమెకు వచ్చేది. తక్కిన పిల్లలు తీసిపోవడైనా, తక్కిన 1/5 అంతా ఆడికి వెళ్ళిపోవడైనా, వీడికి 1/6 పార్టీ వచ్చింది. అంతేనా జరిగేది? అంతేనా భాగం అడిగింది. పిల్లన్న నీకు ఈ డబ్బులో ఈ అమ్మితే వచ్చే దాంట్లో నీకు ఇచ్చేది 6వ వంతు ఇస్తూ ఉంటున్నారు. ఇది న్యాయమా కాదా? దీని విషయం చూసినట్లయితే మనం ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం చూస్తే మనం చాలాసార్లు స్పష్టంగా చెప్పుకున్నాం. స్త్రీ తన కట్నం డబ్బులతో ఏది కొన్నా వేసినా అంతా ఆమెదే. అసలు పెళ్ళైన 3 నెలలకి ఆమె పేరు పెట్టారు, మొత్తం డబ్బులన్నీ అంతా ఆమె పెట్టారు. ఆమె బతుకున్నంతకాలం ఆమెదే. ఆమె ఎవరికి ఇచ్చుకుంటే తప్ప, లేకపోతే ఆమెదే, దాంట్లో లేదు. ఆమె బతుకున్నంతకాలం ఆమెదే దెబ్బతాను, మొత్తం టోటల్గా ఆవిడే. అంతేగాని పిల్లలు అమ్మేసేసుకుని నీ వంతు ఇంటి 6వ వంతు నీకు ఇచ్చేది తగ్గ పట్టుకుపోతామనంటే కుదరదు. అది స్పష్టంగా తెలుసుకోవాలి. నీ గతి ఇంతే, నీకు ఇంతే అనేది అని చెప్పారు. అంచేత వరకట్న నిషేధం చట్టం ప్రకారంగా ఏంటి, వాళ్ళకి ఎన్ని అయినా సరే ఆ కొన్నంత కూడా ఆవిడకే చెందుతుంది. అంతేగాని వేరే వారసత్వ హక్కుల గురించి తీసుకున్నా, ఏం చేసినా వారసత్వ హక్కులు అని చెప్పేసుకున్నా కేవలం వారసత్వ సంస్కారం చెప్పిన చట్టాలు తల్లి ఇది చేత ఒకవేళ పిల్లలు నీకు కేవలం 1/6 ఇస్తాను, ఉప్పు రప్పిస్తూనే లేదు. నీ భూమి అమ్మేస్తాం, నీ స్థలం అమ్మేస్తాం, నీ స్థలాన్ని అమ్మేసేసి దాంట్లో 6వ వంతు ఇస్తాం, తక్కిందమే పట్టుకుపోతాం అంటే తల్లి ఒప్పుకోని ప్రసక్తి లేదు. ఎందుకంటే బతకాలమే. ఈ పిల్లలు పోతారు, ఎవరిదాన్ని పోతారు, ఒంటరిది ఎక్కడ పోతుంది? అంచేత తల్లి స్పష్టంగా నా కట్నంతో కొన్న భూమి నాది అని ధైర్యంగా చెప్పాలి. నా కట్నది, అది ఎంత దానికి ఏమి చేయడానికి లేదు. అది ఎంత ధర పెరిగినా సరే, అప్పుడు బహుశా ఆమె కట్నం డబ్బులు 10,000 తెచ్చి ఉండొచ్చు, ఇప్పుడు 10 లక్షలు ఉండొచ్చు. 10,000 ఆస్తి 10 లక్షలు ఉండొచ్చు. 10 లక్షలు అయినప్పుడు కూడా ఆమెదే. నో నీకు తెచ్చింది 10,000 నీ కట్నంగా, అంచేత నీకు 10,000 నీకు ఇస్తాము, తక్కింద మేము పట్టుకుపోతాము అని అంటే నథింగ్ టు యూ. స్పష్టంగా చెప్పాలి. నా కట్నం డబ్బులతో కొని ఇది నా ఆస్తి కనుక ఈ ఆస్తి మీద సర్వ హక్కులు నావే, నన్ను ఒంటరిదాన్ని చేసింది. ఇప్పుడు చాలామంది అండి ఇదే గతితో ఇలా బతుకుతున్నారండి. చాలామంది ఈ వృద్ధాశ్రమాల్లో పడుంటున్నారండి. ఆస్తి ఉండి వాళ్ళ ఆస్తిని పిల్లలు పట్టుకుపోయి వీళ్ళు వృద్ధాశ్రమాల్లో వాళ్ళు దేహి అంటూ బతుకుంటున్నారు. ఎంతమంది ఉన్నారు దేహి అంటూ. అందుకని మహిళలు తెలుసుకోవాలి, చిన్నపిల్లలా పెద్దలా అని కాదు, వృద్ధులైనా సరే తమకు సంబంధించిన ఆస్తి తమదే. పిల్లలు నీకు ఇంతే గతి, నువ్వు కట్నంగా తెచ్చిన 10,000 కనుక నీ 10,000 నీకు గత్యంతరం, లేదా దాంట్లో కూడా సగం 6వ వంతు నీకు గత్యంతరం అంటే కుదరదు. సర్వహక్కులు ఆమెవే, ఆమె బతుకున్నంతకాలం ఆమెవే. ఆమె ఏం చెప్తే అంతే. లేతే ఏంటండి, వృద్ధాశ్రమాలు పడుంటున్నారండి చాలామంది. డబ్బులు కోటీశ్వరుల భార్యలు ఆ వృద్ధాశ్రమాల్లో ఒంటరిగా బిక్కుంటూ బతుకుతున్నారని ప్రాణాలు పెట్టుకుని. కారణం ఏంటి? చట్టం చావగానే లేక. నువ్వు కట్నంగా తెచ్చిన ధనం స్త్రీధనం అంటే స్త్రీధనమే. ఈ రోజున ఎందుకు ఇది స్పష్టంగా చెప్పేస్తుందంటే ఎంతమందో వాళ్ళకి ఇదవుతుంది, బాధలు పడుతున్నారు. అంచేత ఏ రంగా కూడా ఎవ్వరు కూడా వాళ్ళు బాధ పడనవసరం లేదు. ఆ రోజున వాళ్ళు 10,000తో కట్నం ఉండొచ్చు, దాని రేటు పెరుగుండొచ్చు, అది అమ్మితే వచ్చే డబ్బు మొత్తం వాళ్ళదే తప్ప ఇంకెవ్వరిది కాదు. అంతేగాని 6వ వంతు మాత్రం వస్తుంది అని చెప్పే కబుర్లు కరెక్ట్ కాదు. అది తెలుసుకోవాలి. మరి ఇంకో కొత్త విషయం మీద నెక్స్ట్ ఎపిసోడ్లో తీసుకుందాం. అంత సెలవు. నమస్కారం.
కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.